Hi friends, hello. Very good morning to everyone. Welcome back to our channel, The Voice of Nurse. Today we are going to discuss a continuous topic from the previous classes. The subject name is health promotion. Previous two parts lo manam health promotion sambandhinchi regarding health promotion manamu 25 questions discussion చేసాము. Today we are going to discuss from the 26th question nunchi further questions we are going to discuss in today's class related to the health promotion for TS MHSRB MPHA multipurpose health assistant female. ప్రీవియస్లీ మనము కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ ఆల్రెడీ ఫినిష్ చేసాము. ఇది మనకు సిలబస్ ఫర్ ఎగ్జామినేషన్, మనకు నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబస్. సో హెల్త్ ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము నాట్ ఓన్లీ హెల్త్ ప్రమోషన్, ఇన్ హెల్త్ ప్రమోషన్ మనము న్యూట్రిషన్, హ్యూమన్ బాడీ అండ్ హైజీన్, ఎన్విరాన్మెంటల్ శానిటేషన్ అండ్ mental health related questions, very important questions we are discussing. Previously we completed community health nursing. Anybody here new to this channel, first time మన ఛానల్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో, related to the MPHA classes we already community health nursing finish చేసాము. Now we are dealing with హెల్త్ ప్రమోషన్ సబ్జెక్ట్. మనము హెల్త్ ప్రమోషన్కి సంబంధించిన సబ్జెక్ట్ డిస్కషన్ చేస్తున్నాము. బిఫోర్ మూవింగ్ ఆన్ టు టాపిక్, ఏ స్మాల్ నోట్ ఫ్రెండ్స్, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ ఎక్స్టెండ్ అయ్యాయి. అది అందరికీ తెలుసు అనుకుంటున్నాను. 3rd మీన్స్ టుమారో ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ ది ఆన్లైన్ అప్లికేషన్. 3rd October ఈవినింగ్ 5 PM వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ ఓపెన్ ఉంటాయని చెప్పేసి నోటిఫికేషన్ యాక్చువల్లీ 19 September లాస్ట్ డేట్, బట్ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ పొడిగించారు. ఎవరైనా మిస్ అయినట్లయితే అప్లై చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 3rd 10/2023 ఈవినింగ్ 5 PM అప్ టు 5 PM వరకు ఆన్లైన్ అప్లికేషన్ రిసీవ్ చేసుకుంటారు. సో డోంట్ మిస్ ఇట్ ఫ్రెండ్స్. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సో అప్లై చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా మిస్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. టుమారో ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ ది ఆన్లైన్ అప్లికేషన్. దిస్ ఈజ్ రిలేటెడ్ టు ది వెబ్ నోటీస్ ఫ్రమ్ ది మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి మనకు వచ్చిన వెబ్ నోటీస్ రిలేటెడ్ టు ది MPHA. సో today we are going to discuss health promotion subject point of view, very important MCQs. But before topic discussion, a small request friends, anybody here new to this channel, please subscribe my channel, click on the bell icon for further notification, and please share the video to your friends. Give a like and share your opinion comment section. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ కంటెంట్ యూజ్ అయినట్లయితే, క్లాస్ ఎవరికైనా యూజ్ అయినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ మూవ్ ఆన్ టు టాపిక్ అబౌట్ హెల్త్ ప్రమోషన్. ఆల్రెడీ మనము 25 క్వశ్చన్స్ ప్రీవియస్ క్లాసెస్లో డిస్కషన్ చేసాము. సో టుడే క్లాస్లో ఫ్రమ్ క్వశ్చన్ నెంబర్ 26 ఆన్వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. క్వశ్చన్ నెంబర్ 26, స్పూన్ షేప్డ్ నెయిల్స్ ఆర్ సీన్ ఇన్. స్పూన్ ఆకారంలో ఉన్న నెయిల్స్ని మీన్స్ చెంచా ఆకారపు గోర్లు ఇందులో ఏ కండిషన్లో కనిపిస్తాయి? మనం ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏ క్వాషియాకర్, ఆప్షన్ బి మాల్ న్యూట్రిషన్, ఆప్షన్ సి ట్రకోమా, ఆప్షన్ డి ఎనీమియా. క్వాషియాకర్ అంటే వన్ ఆఫ్ ది కండిషన్. నెక్స్ట్ మాల్ న్యూట్రిషన్ మీన్స్ పోషకాహార లోపము. ట్రకోమా ఈజ్ వన్ ఆఫ్ ది ఐ డిజార్డర్. Anemia రక్తహీనత. Spoon nails often are a symptom of iron deficiency anemia, or they may due to the liver problem called as hemochromatosis. In people who have that condition, the body absorbs too much of iron from the food. Spoon shaped nails due to the deficiency of iron. So iron deficiency anemia. Iron deficiency anemia is the condition. So spoon shaped nails are seen in the option D. చెంచా ఆకారపు గోర్లు తరచుగా ఇనుము లోపం అనీమియా యొక్క లక్షణము, లేదా హిమోక్రోమాటోసిస్ అనే కాలేయ సమస్య వల్ల కలగవచ్చు. అటువంటి పరిస్థితి ఉన్నవారిలో శరీరము ఆహారము నుండి మీన్స్ బాడీ మన ఆహారాన్ని ఇనుమును గ్రహిస్తుంది, ఎక్కువ మోతాదులో గ్రహిస్తుంది. చెంచా గోర్లు అంతర్లీన ఆరోగ్య పరిస్థితిని కలిగి ఉన్నాయని అర్థం కాదు. చెంచా గోర్లకు ఐరన్ లోపం చాలా సాధారణ కారణము. పిల్లలలో చెంచా గోర్లకు గాయం అనేది ఒక సాధారణ కారణము.
ఇది వేలు పీల్చడం లేదా గట్టిగా అమర్చిన బూట్లు ధరించడం వల్ల కూడా కలగవచ్చు. సో స్పూన్ ఆకారంలో ఉన్న నెయిల్స్ అనేది మనము ఐరన్ డెఫిషియన్సీ అనీమియాలో మనము చూడొచ్చు. సో హియర్ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, అనీమియా. నెక్స్ట్ వి విల్ మూవ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 27. Which of the following chemicals is responsible for acute lung disease? For example, in incident of Bhopal gas tragedy. So, which of the following chemicals is responsible for the acute lung disease means తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధికి కింది రసాయనాలలో ఏది బాధ్యత వహిస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనకు జరిగిన ఇష్యూస్ అంటే ట్రెజిడిటీ అంటే విషాదం ఏంటి అంటే భోపాల్లో గ్యాస్ విషాదం జరిగింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కండిషన్ నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెమికల్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ది అక్యూట్ లాంగ్ డిసీజ్? తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధికి కింది రసాయనాలలో ఏది బాధ్యత వహిస్తుంది అంటే ఆప్షన్ ఏ సైనైడ్, ఆప్షన్ బి మిథైల్, ఆప్షన్ సి మిథైల్ సైనైడ్, ఆప్షన్ డి పైవేవి కాదు. ఇట్ ఈజ్ ఏ కన్సిడర్డ్ అమోంగ్ ది వరల్డ్స్ వరస్ట్ ఇండస్ట్రియల్ డిజాస్టర్. అవర్ 5 lakhs people were exposed to methyl isocyanide or methyl cyanide gas. It is the highly toxic substances made its way into the around the small towns located near the plant. So here option C is the correct answer, methyl cyanide or methyl isocyanide MIC gas. భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణమైన రసాయనాలు ఏంటి అంటే ఇది ప్రపంచంలోని చెత్త పారిశ్రామిక విపత్తులో ఒకటిగా పరిగణించబడుతుంది. అప్రాక్సిమేట్లీ 5 lakhs మెంబర్స్ ప్రజలు మిథైల్ ఐసోసైనైడ్ వాయువుకు గురయ్యారు. అత్యంత విషపూరితమైన పదార్థం ప్లాంట్కు సమీపంలో ఉన్న చిన్న పట్టణాల్లో ప్రవేశించింది. సో 1984 భోపాల్ దుర్ఘటన సమయంలో విడుదలైన ప్రసిద్ధ విషపూరిత మరియు ప్రాణాంతక వాయువు పేరు మిథైల్ ఐసోసైనైడ్. సో హియర్ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వి విల్ మూవ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 28. What is the key features of zero waste management or? క్వశ్చన్కి మీనింగ్ ఫస్ట్ చూద్దాం. జీరో వేస్ట్ మేనేజ్మెంట్ యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో? ఫస్ట్ ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ కమ్యూనిటీ నీడ్ టు ఇన్వాల్వ్ ఇన్ ఆల్ యాక్టివిటీస్. ఆప్షన్ బి సెపరేట్ ది కలెక్షన్ ఎట్ ది టైమ్. ఆప్షన్ సి సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ ఎట్ సోర్స్. ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్. ఫస్ట్ ఆప్షన్స్ ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సంఘం అన్ని కార్యకలాపాలలో పాలు పంచుకోవాలి. ఆప్షన్ ఏ. ఆప్షన్ బి ఆ సమయంలో సేకరణను వేరు చేయాలి. మీన్స్ ఏ టైంలో మనము వేస్ట్ మెటీరియల్ని కలెక్ట్ చేస్తామో ఆ టైంలోనే సమయంలోనే సేకరణ చేసిన టైంలోనే వేరు చేయాలి. ఆప్షన్ సి సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ ఎట్ సోర్స్ అంటే మూలం వద్ద వ్యర్థాలను వేరు చేయడము. ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్ మీన్స్ పైవన్నీ. జీరో వేస్ట్ ఈజ్ ఏ whole system approaches to resource management centered on reducing, reusing and recycling. Generally, zero waste is philosophy of eliminating the generation of materials that have no viable or economic option for end of use management. So features of zero waste management is all of the above is the correct answer. Separation of garbage at the source, involvement of the community in all activities, separate collection of each kind of waste. This is related to the zero waste management. Zero waste management అనేది వనరుల నిర్వహణను తగ్గించడము, పునర్వినియోగం చేయడము మరియు రీసైక్లింగ్ చేయడంపై కేంద్రీకృతమై ఉన్న మొత్తం సిస్టమ్ విధానము. సో జీరో వేస్ట్ మేనేజ్మెంట్ యొక్క లక్షణాలు ఏంటి అంటే హియర్ ఆప్షన్ డి పైవన్నీ ఏంటి అంటే మూలం వద్ద చెత్తను వేరు చేయడము, ప్రతి రకమైన వ్యర్థాలను ప్రత్యేకంగా సేకరించడము, అన్ని కార్యకలాపాలలో సంఘం యొక్క మీన్స్ కమ్యూనిటీ యొక్క ప్రమేయం ఉండడము, ఇటువంటి అన్ని లక్షణాలు.
సో హియర్ ఆప్షన్ డి పైవన్నీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తగ్గించడము మీన్స్ ఇక్కడ మనకు మేనేజ్మెంట్ యొక్క ప్రయోజనాలు, వేస్ట్ మేనేజ్మెంట్, జీరో వేస్ట్ మేనేజ్మెంట్ యొక్క ప్రయోజనాలు కూడా మనం అది ఇక్కడ అడిషనల్గా చూద్దాము. తగ్గించడము, పునర్వినియోగం చేయడము మరియు రీసైక్లింగ్ చేయడం అనేది మన గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి వాతావరణ మార్పు వ్యూహంలో కీలక భాగం. వనరులను సంరక్షిస్తుంది. వాట్ ఈస్ ద కీ ఫీచర్ ఆఫ్ జీరో వేస్ట్ మేనేజ్మెంట్? మీన్స్ హియర్ ఆల్ ఆఫ్ ది అబోవ్ పైవన్నీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ డి. నెక్స్ట్ వి విల్ మూవ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 29. వాట్ ఈస్ ద డిఫరెంట్ వేస్ ఏ పర్సన్ క్యాన్ కమ్ ఇన్ టు కాంటాక్ట్ విత్ హజార్డస్ కెమికల్స్ ఆర్ కాల్డ్ యాజ్? ఒక వ్యక్తి ప్రమాదకర రసాయనాలతో సంబంధంలో వచ్చే వివిధ మార్గాలను ఏమంటారు? సో ఫస్ట్ మనం ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ ఫిజికల్ పాత్వేస్, ఆప్షన్ బి ఎక్స్పోజర్ పాత్వేస్, ఆప్షన్ సి టాక్సిక్ పాత్వేస్, ఆప్షన్ డి కెమికల్ పాత్వేస్. ఆప్షన్ ఏ ఫిజికల్ పాత్వేస్ మీన్స్ ఫిజికల్ పాత్వేస్ అంటే మార్గాలు, మీన్స్ ఫిజికల్ అంటే మీకు అర్థం అయింది అనుకుంటా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన. ఎక్స్పోజర్ పాత్వేస్ ఎక్స్పోజర్ మార్గాలు. నెక్స్ట్ టాక్సిక్ పాత్వేస్ మీన్స్ విషపూరిత మార్గాలు. కెమికల్ పాత్వేస్ అంటే రసాయన మార్గాలు. సో 3 ప్రాథమిక ఎక్స్పోజర్ మార్గాలు ఉన్నాయి. అవి ఉచ్ఛ్వాసము తీసుకోవడం మీన్స్ ఇన్హలేషను, ఎక్స్పలేషను అండ్ చర్మం ద్వారా మనకు వస్తాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఊపిరితిత్తులోకి శ్వాసించడం లేదా పీల్చడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి, సో తీసుకోవడం అనేది నోటి ద్వారా ఏదో తీసుకోవడము. సో చర్మంతో ఏదైనా ప్రత్యక్ష సంబంధం వచ్చినప్పుడు స్కిన్ కాంటాక్ట్ ఏర్పడుతుంది. సో హియర్ ఇంటూ ది కాంటాక్ట్ విత్ హజార్డస్ మీన్స్ ఎక్స్పోజర్ పాత్వేస్. ఎక్స్పోజ్ అవ్వడం వలన టాక్సిక్ ఎఫెక్ట్స్ కానీ రసాయనాలకు కానీ ఎక్స్పోజ్ అవ్వడం వలన, సో ఎక్స్పోజర్ పాత్వేస్ ద్వారా ఒక పర్సన్ can come into the contact with hazardous chemicals. So here option B is the correct answer, exposure pathways. Next we will move on to question number 30. What is the other name for infectious diseases? కింద ఇచ్చిన ఆప్షన్స్లో అంటువ్యాధికి మరొక పేరు ఏంటి అంటే అదర్ నేమ్ ఫర్ ది ఇన్ఫెక్షియస్ డిసీజ్ అంటే అంటువ్యాధికి అదర్ నేమ్ మీన్స్ మరొక పేరు ఏంటి? ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ ఏ ఇల్నెస్, ఆప్షన్ బి కంజెనిటల్ డిసీజెస్, ఆప్షన్ సి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్, ఆప్షన్ డి కమ్యూనికేబుల్ డిసీజెస్. ఆప్షన్ ఏ ఇల్నెస్. ఇల్నెస్ మీన్స్ అనారోగ్యము. ఆప్షన్ బి పుట్టుకతో వచ్చే వ్యాధులు కంజెనిటల్ అని డిసీజెస్ ఆర్ అనామోలిస్ మీన్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులు లేకపోతే పుట్టుకతో వచ్చే లోపాలు. ఆప్షన్ సి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అని అంటే మనకు ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి స్ప్రెడ్ అయ్యేదాన్ని కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటారు. సో నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ అంటే స్ప్రెడ్ అవ్వకుండా ఉండే కండిషన్స్. నెక్స్ట్ ఆప్షన్ డి సంక్రమించే వ్యాధులు. ఆప్షన్ డి అండ్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే సంక్రమించే వ్యాధులు. ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఆల్సో నోన్ యాజ్ ట్రాన్స్మిసిబుల్ డిసీజెస్ ఆర్ కమ్యూనికేబుల్ డిసీజెస్ comprise clinically illness resulting from the infection, presence of growth of pathogenic and biological agents. Communicable disease is the correct answer. అంటువ్యాధులు. అంటువ్యాధులు లేదా అంటువ్యాధులు అని కూడా పిలుస్తారు. సో హియర్ అదర్ నేమ్ ఫర్ ది ఇన్ఫెక్షియస్ డిసీజెస్ మీన్స్ ఆప్షన్ డి కమ్యూనికేబుల్ డిసీజెస్. అంటువ్యాధులు వ్యాధి కారక జీవ ఏజెంట్ల సంక్రమణ ఉనికి మరియు పెరుగుదల ఫలితంగా వైద్యపరంగా అనారోగ్యం ఉంటుంది. ఇన్ఫెక్షియస్ ఆర్ యూజువల్లీ distinguished in technical medical use. Literally communicable by contact describes a very easily transmitted disease as influenza or common cold is the example for the infectious diseases. Other name for the infectious disease means here option D కమ్యూనికేబుల్ డిసీజెస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ మీన్స్ సంక్రమించే వ్యాధులు. ఇన్ఫెక్షియస్ డిసీజెస్కి అదర్ నేమ్ సంక్రమించే వ్యాధులు, అంటువ్యాధులు ఆర్ సంక్రమించే వ్యాధులు. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. నెక్స్ట్ వి విల్ మూవ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 31. కెరాటోమాలేషియా మీన్స్. సో వాట్ ఈస్ మీన్ బై కెరాటోమాలేషియా? కెరాటోమాలేషియా అంటే ఏంటి అని క్వశ్చన్కు మీనింగ్. ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ ఏ స్క్లీరోసిస్, ఆప్షన్ బి వైటమిన్ డి, ఆప్షన్ సి బ్లైండ్నెస్, ఆప్షన్ డి కార్నియల్ మెల్టింగ్.
Keratomalacia is also known as corneal melting or xerotic keratitis. Keratomalacia is an eye disorder that involves drying and clouding of the cornea, the clear layer in front of the iris and pupil due to the vitamin A deficiency. Night blindness is a early symptom and blindness can eventually developed by the keratomalacia. So here option D is the correct answer. Keratomalacia means other name for the keratomalacia or keratomalacia అంటే కార్నియల్ మెల్టింగ్ అని మీనింగ్. మనం డీటెయిల్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాచ్ చేయండి. కెరాటోమలేషియా అనేది వైటమిన్ ఏ లోపం యొక్క కారణము. కెరాటోమలేషియా వైటమిన్ ఏ లోపం వల్ల కార్నియా ఎండబెట్టడము అండ్ మేఘావృతం చేయడం వంటి కంటి రుగ్మత వలన వ్యాప్తి చెందుతుంది. మీన్స్ రాత్రి బ్లైండ్నెస్, నైట్ బ్లైండ్నెస్ ఆర్ అంధత్వము ప్రారంభ యొక్క లక్షణము. అంటే కెరాటోమలేషియా ప్రారంభం యొక్క లక్షణం ఏంటి అంటే నైట్ బ్లైండ్నెస్, అంధత్వం చివరికి అభివృద్ధి చెందుతుంది. మెల్టింగ్ అని కూడా అంటారు, కెరాటోమలేషియాని మెల్టింగ్ అని కూడా అంటారు, కార్నియల్ మెల్టింగ్. సో హియర్ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 32. ఇన్నర్ కవరింగ్ ఆఫ్ ది బ్రెయిన్ ఈజ్ కాల్డ్ యాజ్. ఇన్నర్ మీన్స్ లోపల, మనకు బ్రెయిన్ని కవర్ చేస్తూ ఇన్నర్, మిడిల్ అండ్ అవుటర్ లేయర్స్ ఉంటాయి. సో బ్రెయిన్ కవరింగ్ చేస్తూ ఇన్నర్ లేయర్ని ఏమంటారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ డ్యూరా మ్యాటర్, ఆప్షన్ బి పాయా మ్యాటర్, ఆప్షన్ సి ఆర్కనాయిడ్, ఆప్షన్ డి మెనింజెస్. 3 layers of membranes known as meninges protect the brain and spinal cord. అది మనకు తెలుసు. మన బ్రెయిన్ని మీన్స్ హ్యూమన్ బ్రెయిన్ని 3 layers ఆఫ్ మెంబ్రెయిన్స్ అనేవి కవర్ చేస్తాయి. ఆ కవర్ చేస్తూ ఉండే మెంబ్రెయిన్ని మెనింజెస్ అంటారు. మీన్స్ మెనింజెస్ ప్రొటెక్ట్ ది బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. ద delicate inner layer is called as pia mater. So here option B is the correct answer. And here additionally we have to know మిడిల్ లేయర్ అండ్ అవుటర్ లేయర్ ఆల్సో. ఇన్నర్ లేయర్, బ్రెయిన్ యొక్క ఇన్నర్ లేయర్ని కవర్ చేస్తూ ఉండే లేయర్ని, ఇన్నర్ లేయర్ని, లోపటి లేయర్ని పయా మ్యాటర్ అంటారు. నెక్స్ట్ మిడిల్ లేయర్, మధ్యలో ఉన్న లేయర్ని ఆర్కనాయిడ్, ఏ వెబ్ లైక్ స్ట్రక్చర్ ఫిల్డ్ దట్ క్యూషన్స్ ఆఫ్ ది బ్రెయిన్. మిడిల్ లేయర్ని ఆర్కనాయిడ్ అంటారు. నెక్స్ట్ ద అవుటర్ లేయర్ ఈజ్ కాల్డ్ యాజ్ డ్యూరా మ్యాటర్. సో అవుటర్ లేయర్ని మీన్స్ బయట సైడ్ అవుటర్ లేయర్ని, బ్రెయిన్ని కవర్ చేస్తూ అవుటర్ లేయర్ని ఏమంటారు అంటే అవుటర్ లేయర్ ఆఫ్ ది బ్రెయిన్ ఈజ్ నథింగ్ బట్ డ్యూరా మ్యాటర్. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇన్నర్ కవరింగ్ ఆఫ్ ది బ్రెయిన్ ఈజ్ కాల్డ్ అని మనకు అడిగారు కాబట్టి సో ద ఇన్నర్ లేయర్ ఈజ్ కాల్డ్ యాజ్ పయా మ్యాటర్. ఇన్ కేస్ ఇన్ ఎగ్జామ్ మీకు అవుటర్ లేయర్ అడిగారనుకోండి, డ్యూరా మ్యాటర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మిడిల్ లేయర్ వచ్చేసి ఆర్కనాయిడ్. క్లియర్గా గుర్తుకుంచుకోండి, ఇన్నర్ లేయర్ ఈజ్ పయా మ్యాటర్, middle layer is arachnoid and outer layer is the dura mater. So here option B is the correct answer. Next we will move on to question number 33. Nerve supply to the ear by. నరాల సప్లై మీన్స్ ఇప్పుడు వచ్చేసి మనకు ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ ఇయర్కి మనకు ఏ నరం అనేది నర్వ్ సప్లై చేస్తుంది అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ వేగస్ నర్వ్, ఆప్షన్ బి ఆప్టిక్ నర్వ్, ఆప్షన్ సి ఆడిటరీ నర్వ్, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్. సో మనము క్లియర్గా చూద్దాం ఇక్కడ డీటెయిల్ అబౌట్ నర్వ్ సప్లై టు ది ఇయర్. ద టింపానిక్ నర్వ్ అండ్ కరోటికో tympanic nerves of the internal carotid plexus from the tympanic plexus in mucous membrane that covers to the promontory and labyrinthine wall. Sensory innervation to the external ear is supplied by the both cranial and spinal nerves. Branches of the trigeminal, facial and vagus nerves are the cranial nerves components, while the lesser occipital and greater ocular nerves the spinal nerve components involved. So also called as cochlear nerve also. So auditory nerve is the correct answer. Cochlear nerve also known as the auditory nerve, acoustic nerve is the cranial nerve responsible for the hearing. It travels from the inner ear to brainstem and out through a bone located on the side of the skull called as temporal
బోన్. సో నో సప్లై అనేది మనకు ఇయర్కి కోక్లియర్ నాడి ద్వారా జరుగుతుంది. దీనిని ఆడిక్టరీ నర్వ్ అని కూడా పిలుస్తారు. ఇది వినికిడికి బాధ్యత వహించే కపాల నాడి. ఇది టెంపోరల్ బోన్ అని పిలువబడే పుర్రె వైపున ఉన్న ఎముక ద్వారా లోపలి చెవి నుండి మెదడు కాండం వరకు ప్రయాణిస్తుంది. సో హియర్ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వి విల్ మూవ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 34. హ్యూమన్ బాడీ ఈజ్ కవర్డ్ ఎక్స్టర్నల్లీ విత్. హ్యూమన్ బాడీ ఎక్స్టర్నల్గా బాహ్యంగా మానవ శరీరం దేనితో కప్పబడి ఉంటుంది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ కార్టిలేజ్, ఆప్షన్ బి ఎపిథెలియల్ టిష్యూ, ఆప్షన్ సి మజిల్స్, ఆప్షన్ డి స్కిన్. అందరికీ డౌట్ ఉందనుకుంటున్నాను, కన్ఫ్యూజ్ అవుతారు ఈ క్వశ్చన్. ఎందుకంటే స్కిన్ ఈజ్ ద లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ ది బాడీ అండ్ కవర్స్ ది బాడీస్ ఎంటైర్ external surface. It is made up of 3 layers. Those are epidermis, dermis and hypodermis. These all 3 layers are which vary significantly in their anatomy and function. Body parts which are visible externally are called as external organs. Those are hair, eyes, ears, nose, teeth, skin and hands and also legs. చర్మం శరీరంలో అతిపెద్ద అవయము మరియు శరీరం యొక్క మొత్తం బాహ్య ఉపరితలాన్ని కవర్ చేస్తుంది. సో అందరూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, బట్ స్కిన్ ఈజ్ నాట్ కరెక్ట్ ఆన్సర్. స్కిన్ అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఇక్కడ ఆప్షన్ బి ఎపిథీలియల్ టిష్యూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎలానో ఇప్పుడు చూద్దాం. ద ఎపిథీలియం ఈజ్ ఎ టైప్ ఆఫ్ బాడీ టిష్యూ దట్ ఫార్మ్స్ ది కవరింగ్ ఆన్ ఆల్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సర్ఫేస్ ఆఫ్ ది బాడీ, లైన్స్, బాడీ క్యావిటీస్ అండ్ హాలో ఆర్గాన్స్ అండ్ ఇట్స్ మేజర్ టిష్యూ ఇన్ ది గ్లాండ్స్. ఎపిథీలియం అనేది ఒక రకమైన శరీర కణజాలం. ఇది శరీరం యొక్క అన్ని అంతర్గత మరియు బాహ్య ఉపరితలాలపై కవచాన్ని ఏర్పరుస్తుంది. శరీర క్యావిటీస్ మరియు బోలు అవయవాలను లైన్ చేస్తుంది మరియు ఇది గ్రంథులలో ప్రధాన కణజాలము. Epithelial tissues lines the outer surface of the organs and blood vessels throughout the body, as well as the inner surface of the cavities in many internal organs. An example for the epithelial tissues is epidermis and outermost layer of the skin. Epithelial కణజాలం బయటికి వరుసలో ఉంటుంది. శరీరం అంతటా అవయవాలు మరియు రక్తనాళాల ఉపరితలాలు అలాగే అనేక అంతర్గత అవయవాలలోని క్యావిటీస్ యొక్క అంతర్గత ఉపరితలాలను కలిగి ఉంటుంది. దీనికి ఉదాహరణ ఎపిడర్మిస్, చర్మం యొక్క బయటి పొర ఎపిథీలియల్ కణజాలంకి బెస్ట్ ఎగ్జాంపుల్. సో హియర్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వి విల్ మూవ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 35. ప్రోటీన్ ఎనర్జీ మాల్న్యూట్రిషన్ ఈజ్ ఎ డెఫిషియన్సీ ఆఫ్. ప్రోటీన్ ఎనర్జీ మాల్న్యూట్రిషన్ అంటే ప్రోటీన్ శక్తి పోషకాహార లోపం అనేది ఏ డెఫిషియన్సీ వలన వస్తుంది, ఏ లోపం వలన వస్తుంది? ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ ఏ సిహెచ్ఓ మీన్స్ హియర్ నథింగ్ బట్ కార్బోహైడ్రేట్స్ ఫ్రెండ్స్. సిహెచ్ఓ అంటే కార్బోహైడ్రేట్స్ అండ్ ఐరన్. ఆప్షన్ బి ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్స్. ఆప్షన్ సి ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్స్. ఆప్షన్ డి వైటమిన్స్. ప్రోటీన్ ఎనర్జీ అండర్ న్యూట్రిషన్ ఆర్ మాల్ న్యూట్రిషన్ ప్రీవియస్లీ కాల్డ్ యాజ్, యాక్చువల్లీ ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ ఇప్పుడు మనం ఏమని ప్రొనౌన్స్ చేస్తున్నాము, ప్రీవియస్లీ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్, బట్ ప్రోటీన్ ఎనర్జీ అండర్ న్యూట్రిషన్ అని రీసెంట్ స్టడీస్లో అంటున్నారు. సో ద ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ ఈజ్ ద ఎనర్జీ డెఫిషిట్ డ్యూ టు ది డెఫిషియన్సీ ఆఫ్ ఆల్ మైక్రో న్యూట్రియంట్స్. ఇట్ ఈస్ కామన్లీ ఇంక్లూడ్స్ డెఫిషియన్సీ ఆఫ్ మెనీ మైక్రో న్యూట్రియంట్స్. పిఎం అని కూడా అంటారు ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ని. పిఎం ఈజ్ ది కాజ్డ్ బై ది స్టార్వేషన్. ఇట్ ఈస్ ద డిసీజ్ దట్ డెవలప్స్ ద ప్రోటీన్ ఇంటేక్, లెస్ ఇంటేక్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఎనర్జీ ఇంటేక్ ఆర్ బోత్. ప్రోటీన్ శక్తి పోషకాహార లోపము. గతంలో ప్రోటీన్ శక్తి పోషకాహార లోపంని పిఎం అనేవారు, బట్ ఇప్పుడు పిఈయు అంటున్నారు. సో ఇది అన్ని స్థూల పోషకాహార లోపం కారణంగా ఏర్పడే శక్తి లోటు. ఇది సాధారణంగా అనేక సూక్ష్మ పోషకాల లోపాలను కలిగి ఉంటుంది. ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ ఆకలి వల్ల
ప్రోటీన్ ఎనర్జీ మాల్న్యూట్రిషన్ ఆకలి వల్ల వస్తుంది. ప్రోటీన్ తీసుకోవడం లేదా శక్తి తీసుకోవడం లేదా రెండు ఈ పోషకాహాల కోసం శరీర అవసరాలను తీర్చడంలో దీర్ఘకాలికంగా విఫలమైనప్పుడు అభివృద్ధి చెందే వ్యాధి ఇది. సో PEM ఎల్లప్పుడూ ఒక సాధారణ వ్యాధి. అనేక మైక్రో న్యూట్రియన్స్ డెఫిషియన్సీ వలన ప్రోటీన్ ఎనర్జీ మాల్న్యూట్రిషన్ అనేది డెఫిషియన్సీ అనేది వస్తుంది. సో హియర్ ఆప్షన్ బి ప్రోటీన్ అండ్ carbohydrates is the correct answer, option B. Next we will move on to question number 36. The total number of bones in human body are. So question ki meaning first చూద్దాం. మానవ శరీరంలోని మొత్తం ఎముకల సంఖ్య మనం ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ ఏ 228, ఆప్షన్ బి 106, ఆప్షన్ సి 206, ఆప్షన్ డి 208. So the total number of bones in human body are, in adult person has a total number of bones 206 in their skeleton system, including 80 in the axial skeleton system and 126 in the appendicular skeleton system. So bones అంటే ఏంటి, మన మానవ శరీరంలో ఇంపార్టెన్స్ ఏంటి, ఎన్ని మన హ్యూమన్ బాడీస్లో బోన్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్ నెంబర్ అనేది డీటెయిల్గా చూద్దాము. సో హియర్ ఆప్షన్ సి ఓన్లీ కరెక్ట్ ఆన్సర్. ఎముకలు ఇది మానవ అస్థిపంజర వ్యవస్థ యొక్క ఫ్రేమ్వర్క్. ఎముకలు మన శరీరంలోని జీవ కణజాలం వాటి స్వంత రక్తనాళాలు కలిగి ఉంటాయి. ఇవి ప్రధానంగా ప్రోటీన్లు, ఖనిజాలు మరియు విటమిన్లతో కూడి ఉంటాయి. కాల్షియం లవణాలు ఉండటం వల్ల ఎముక చాలా గట్టి మృదుత్వాన్ని కలిగి ఉంటుంది. సో 206 ఎముకలలో 6 చెవి ఓసికిల్స్గా ఏర్పడతాయి మరియు మిగిలిన 200 ఎముకలు అక్ష సంబంధ మరియు అనుబంధ అస్థి పంజరంలో పంపిణీ చేయబడతాయి. షార్ట్గా చెప్పాలి అంటే ఒక వయోజన వ్యక్తి యొక్క అస్థి పంజర వ్యవస్థలో మొత్తం 206 ఎముకలు ఉంటాయి. ఇందులో 80 అక్ష సంబంధ అస్థి పంజర వ్యవస్థలో మరియు 126 అనుబంధ అస్థి పంజర వ్యవస్థలో ఉంటాయి. సో ద టోటల్ నెంబర్ ఆఫ్ bones in the human body means here option C 206 is the correct answer. Next we will move on to question number 37. What is the percentage of nitrogen in air? గాలిలో నైట్రోజన్ యొక్క శాతం ఎంత, మీన్స్ గాలిలో నైట్రోజన్ ఎంత శాతాన్ని కలిగి ఉంటుంది, how much percentage is having nitrogen in the air. ఫస్ట్ ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ 21%, ఆప్షన్ బి 78%, ఆప్షన్ సి 62.8%, ఆప్షన్ డి 72%. The percentage of nitrogen in the air is 78%. Oxygen occupies 21% and argon occupies 0.95%. Gases like carbon dioxide, nitrous oxide, ozone, methane and the trace gases that amount for the about 1/10% of the atmosphere. So here option B నైట్రోజన్ పర్సెంటేజ్ ఇన్ ది ఎయిర్ ఈ 78%. గాలిలో నైట్రోజన్ శాతం ఎంత అంటే 78% ఇదా కరెక్ట్ ఆన్సర్. లెఫ్ట్ 78% తర్వాత మిగిలిన 22% అడిషనల్గా ఏంటి అనేది కూడా మనం చూద్దాము. సో ఆక్సిజన్ 21% మరియు ఆర్గాన్ 0.9% ఆక్రమిస్తుంది. సో హియర్ ఆన్సర్ 78% ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బట్ గాలిలో నైట్రోజన్ శాతం అనేది exactly 78.1% is the correct answer. But 78% is here option B ఉంది మనకు. సో కరెక్ట్ ఆన్సర్ ఓన్లీ. ఇన్ ఎగ్జామ్ 78.1 ఉన్నా కూడా సో ఆప్షన్ 78.1 is the correct answer. నైట్రోజన్ శాతం గాలిలో 78.1% కలిగి ఉంటుంది. గాలి యొక్క భాగాలకు భూమి యొక్క వాతావరణాన్ని తయారు చేసే వాయువుల మిశ్రమాన్ని గాలి అంటారు. ఆక్సిజన్ 21%, నీటి ఆవిరి 0.9%, కార్బన్ డైఆక్సైడ్ 0.4% అండ్ ట్రేస్ వాయువులతో కలిపి ఈ వాయువు నైట్రోజన్ 78% ఉంటుంది. సో హియర్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వి విల్ మూవ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 38.
డిసీజెస్ ట్రాన్స్మిటెడ్ త్రూ యానిమల్స్ ఆర్ కాల్డ్ యాజ్. సో క్వశ్చన్కి మీనింగ్ ఏంటి అంటే కింద ఇచ్చిన ఏ వర్డ్ కరెక్ట్ సూట్ అవుతుంది దేనికి అంటే జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధిని ఏమంటారు. ఫస్ట్ మనం ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ ఏ జూనోటిక్ డిసీజెస్, ఆప్షన్ బి జూనోసిస్, ఆప్షన్ సి ఏ అండ్ బి, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబోవ్. The diseases transmitted from animals to humans is called as zoonosis or zoonotic diseases. Zoonosis is an infectious disease that is transmitted between the species from animals to humans. So here option C is the correct answer, A and B. However, animals can sometimes carry harmful germs that can spread to people and cause illness. This is known as zoonotic diseases or zoonosis. జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధిని జూనోసిస్ అంటారు. జూనోసిస్ అనేది జంతువుల నుండి మానవులకు జంతువుల మధ్య సంక్రమించే ఒక అంటువ్యాధి. సో అయినప్పటికీ జంతువులు కొన్నిసార్లు హానికరమైన సూక్ష్మ క్రిములను కలిగి ఉంటాయి. ఇవి ప్రజలకు వ్యాప్తి చెందుతాయి. ఈ పరంగా కూడా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది. సో డిసీజెస్ ఆర్ ట్రాన్స్మిటెడ్ టు ది ఎనిమల్స్ ఆర్ కాల్డ్ యాజ్ జూనోటిక్ డిసీజెస్ ఆర్ జూనోసిస్. జూనోటిక్ వ్యాధులు జంతువులు మరియు వ్యక్తుల మధ్య వ్యాపించే జెర్మెన్ వల్ల సంభవిస్తుంది. జూనోటిక్ వ్యాధులు ఆర్ జూనోటిక్ డిసీజెస్ జంతువులు మరియు ప్రజల మధ్య వ్యాప్తి చెందుతాయి. సో డిసీజెస్ ట్రాన్స్మిటెడ్ త్రూ ది యానిమల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ జూనోసిస్ ఆర్ otherwise termed as zoonotic diseases. So here option C is the correct answer. Next we will move on to question number 39. What is mean by savage? క్వశ్చన్కి మీనింగ్ ఏంటి అంటే మురుగునీరు అంటే ఏమిటి, మీన్స్ మురుగునీరు మీన్స్ డర్టీ వాటర్. సేవేజ్ అంటే ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్. సో సేవేజ్కి మీనింగ్ ఏంటి అంటే డర్టీ వాటర్. సో we will see options. First option A waste disposal, option B waste material from the hospital, option C pure water from homes, option D waste water from homes. So option A waste disposal, disposable waste కాదు. option B waste material from the hospital, no, this is related to the dirty water. నెక్స్ట్ ఆప్షన్ సి ప్యూర్ వాటర్ ఫ్రమ్ ది హోమ్స్, మంచి నీరు మీన్స్ ప్యూర్ అయిన నీరు ఫ్రమ్ ది హౌజెస్ మీన్స్ ఇంటి నుంచి రావడం, ఇళ్ళ నుంచి. ఆప్షన్ డి వేస్ట్ వాటర్ ఫ్రమ్ ది హోమ్స్. సో డర్టీ వాటర్, వేస్ట్ వాటర్ మీన్స్ నథింగ్ బట్ మురుగునీరు ఆర్ డర్టీ వాటర్ ఆర్ వేస్ట్ వాటర్. సో హియర్ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ దేర్. మనకు మీనింగ్ అనేది క్లియర్గా అర్థమవుతే ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది మనకు ఇమాజిన్ చేసుకోవచ్చు. సమ్ మెడికల్ టర్మ్స్ ఉంటాయి, ఆ మెడికల్ టర్మ్స్కి మీనింగ్ కూడా మీరు ప్రిపేర్ అవ్వడము చాలా బెస్ట్. మీన్స్ నథింగ్ బట్ టర్మినాలజీ కొన్ని మెడికల్ టర్మ్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ మనం ఈ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. వాట్ ఈస్ మీన్ బై సేవేజ్ అంటే లిటిల్ బిట్ డీటెయిల్గా చూద్దాం. సేవేజ్ ఈజ్ వేస్ట్ మ్యాటర్ సచ్ యాజ్ ఫీసెస్ ఆర్ డర్టీ వాటర్ ఫ్రమ్ హోమ్స్ అండ్ ఫ్యాక్టరీస్ విచ్ ఫ్లోస్ అవే త్రూ ది sewers or treatment of raw sewage. So waste water and extreme conveyed sewers is nothing but sewage treatment water also we can take for the sewage. So sewage is a mixture of water from the community or homes, human etc., used water from the bathrooms, food preparation waste, laundry waste water, other waste products from the normal living things. What is mean by savage? Savage word, savage means nothing but overflow from a fish pond. Savage word came from the old French. So the word savage means nothing but saver, channel to drain the overflow from the fish water. Here option D waste water from the homes is the correct answer. మురుగు నీరు అనేది మానవ విసర్జన, స్నాన గదుల నుంచి ఉపయోగించే వాటరు, ఆహార తయారీ వ్యర్థాలు, లాండ్రీ మురుగునీరు అండ్ ఆల్సో సాధారణ జీవన విధానంలో
వ్యర్థ ఉత్పత్తుల మిశ్రమం అని క్లియర్గా మీనింగ్. సో మురుగు మరియు మురుగునీరు అనేది ఈ వర్డ్ సేవేజ్కి క్లియర్గా వర్డ్ మీనింగ్ సేవేజ్కి. సేవేజ్ అంటే మురుగునీరు, నథింగ్ బట్ డర్టీ. మురుగు అనేది ఇల్లు, మురుగు కాలువల నుంచి వచ్చే మలం లేదా మురికి నీరు వంటి వ్యర్థ కర్మాగారాలు దీనికి అర్థం. సో మురుగు కాలువల్లో చేరే వ్యర్థ నీటిని నథింగ్ బట్ సేవేజ్ అంటారు. సో హియర్ వాట్ ఈస్ మీన్ బై సేవేజ్ మీన్స్ నథింగ్ బట్ ఆప్షన్ డి వేస్ట్ వాటర్ ఫ్రమ్ ది హోమ్స్. సో హియర్ ఆప్షన్ డి is the correct answer. Next we will move on to question number 40. Returning to childish level of behavior is termed as. ఏజ్ నుంచి రిటర్న్ మీన్స్ తిరిగి మళ్ళీ పిల్లల ప్రవర్తన స్థాయికి తిరిగి రావడాన్ని ఏమంటారు? సో రిటర్నింగ్ టు ది చైల్డిష్ లెవెల్, ప్రజెంట్ అడల్సెన్స్ ఏజ్లో ఉన్నా లేకపోతే మీన్స్ నథింగ్ బట్ ఏ ఏజ్లో ఉన్నా రిటర్న్లో మళ్ళీ వెళ్ళి రిటర్నింగ్ టు చైల్డిష్ బిహేవియర్ అంటే మళ్ళీ తిరిగి పిల్లల ప్రవర్తన ఏజ్కి చైల్డిష్ బిహేవియర్కి రావడాన్ని ఏమంటారు? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ అగ్రెషన్, ఆప్షన్ బి రిగ్రెషన్, ఆప్షన్ సి ప్రొజెక్షన్, ఆప్షన్ డి రిప్రెషన్. సో ఆప్షన్ ఏ అగ్రెషన్ మీన్స్ నథింగ్ బట్ దూకుడు, ఆప్షన్ బి రిగ్రెషన్ మీన్స్ తిరోగమనం, ఆప్షన్ సి ప్రొజెక్షన్, ఆప్షన్ డి రిప్రెషన్ మీన్స్ నథింగ్ బట్ అణచివేత. సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. రిటర్న్ టు ది చైల్డిష్ బిహేవియర్ అంటే నథింగ్ బట్ తిరోగమనం చెందడం అని అర్థము. సో హియర్ ఆప్షన్ బి రిగ్రెషన్ మీన్స్ తిరోగమనం చెందడం. బట్ డీటెయిల్గా చూద్దాం. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. Regression is a normal and temporary condition for children, and it can be a coping mechanism for stress and untreated trauma in the adults. For example, for the regression in mental health, example for the regressive behaviors includes baby talk, temper tantrums, thumb sucking. These behaviors can be voluntary or involuntary. According to the Sigmund Freud, regression is an unconscious defense mechanism which causes the temporary or long-term revision of the ego to an earlier stage of development. Nothing but childish behavior or regretting the age. రిగ్రెషన్ మీన్స్ నథింగ్ బట్ తిరోగమనము. తిరోగమనం అనేది పిల్లలకు సాధారణ మరియు తాత్కాలిక పరిస్థితి, మరియు ఇది పెద్దలలో ఒత్తిడి మరియు చికిత్స చేయని గాయం కోసం ఒక కోపింగ్ మెకానిజం. తిరోగమన ప్రవర్తనలకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే బేబీ టాక్ అంటే బేబీలాగా మాట్లాడడము, నెక్స్ట్ బొటన వేలుని చప్పరిస్తూ ఉండడము, నెక్స్ట్ కోపతాపాలు టెంపర్ టాంట్రమ్ మీన్స్ సడన్గా రేజ్ అవుతారు, సీరియస్ అవుతారు, కిడ్స్ బిహేవియర్ లాగా. ఈ ప్రవర్తనలు స్వచ్ఛందంగా లేదా అసంకల్పితంగా ఉండవచ్చు. టెంపరరీ ఆర్ పర్మనెంట్, ఇన్వాలంటరీ అండ్ వాలంటరీ. అది స్వచ్ఛందంగా రావచ్చు లేకపోతే అసంకల్పితంగా రావచ్చు. అకార్డింగ్ టు ది సిగ్మాయిడ్ ఫ్రాడ్, తిరోగమనం అంటే ఒక అపస్మారక రక్షణ విధానము. ఇది అహం యొక్క తాత్కాలిక లేదా దీర్ఘకాలిక వివరణ అభివృద్ధికి కారణమవుతుంది. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు ది రిటర్నింగ్ టు ది చైల్డిష్ లెవెల్ ఆఫ్ బిహేవియర్ ఈజ్ టర్మ్డ్ యాజ్ రిగ్రెషన్. చైల్డిష్ బిహేవియర్కి తిరోగమనం చెందడాన్ని, తిరోగమనం అంటే ఆప్షన్ సి తిరోగమనం అంటారు. రిటర్నింగ్ టు ది చైల్డిష్ బిహేవియర్ని తిరోగమనం అంటారు. Nothing but option B regression. Here option B is the correct answer. This is last question in this part today's class. 40 question is the last question. Next further questions we will discuss in next class. This is related to the health promotion. Till now we discussed 40 questions. Previous classes we discussed till 25 questions. In today's class we discussed 15 questions about health promotion. క్లాస్ యూజ్ అయినట్లయితే, ఎవరికైనా క్లాస్ యూజ్ అయినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ కామెంట్ సెక్షన్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ షేర్ ద వీడియో టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎనీబడి హియర్ న్యూ టు దిస్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ notification and don't forget to like the video. Keep watching, stay tuned friends. Thank you. Share your opinion in comment section. Keep watching.